ఇంకొకటి ఈ సినిమా టీజర్ వచ్చిన తర్వాత మహేష్ గారి రెస్పాన్స్ ఏంటి? మహేష్ గారు చూసారా? ఎందుకంటే తను కూడా బాండింగ్ ఎక్కువ ఉంది కదా ఫాదర్తో. అవును, ఈ సెడ్ సమ్ లుకింగ్ అంటే జనరల్గా నేను టీజర్ ఏదైనా పంపించినా ఎగ్జాక్ట్గా ఏం చెప్పాడు చూద్దాం అంటే ఇట్ వాస్ వెరీ ఐ ఫెల్ట్ లైక్ ఇట్ వాస్ రియలీ హార్ట్ టచింగ్ లుకింగ్ గుడ్ అని చెప్పి పెట్టి హార్ట్ సింబల్ పెట్టి పెట్టాడు. ఇంత కూడా ఉండదు, నైస్ గుడ్ లక్ ఇలా ఉంటుంది జనరల్గా. రియలీ హార్ట్ టచింగ్ అన్నాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం హీ యూజ్ దిస్ వర్డ్ కాల్డ్ రియలీ హార్ట్ టచింగ్. నెవర్ బిఫోర్ హీ యూజ్ దిస్ వర్డ్ ఫర్ ఎనీ ఆఫ్ మై టీజర్స్. ఓకే, తనకి తను ఒకటి రెండు మాటలు ఎక్స్ట్రా చెప్తే మాకు అర్థమైపోద్ది ఇది నచ్చింది, ఇది ఫార్మల్గా చెప్పాడు అని. ఓకే, సో బాగా కనెక్ట్ అయ్యారు. ఓకే, అండ్ యా సమ్ వెరీ గుడ్ కాంప్లిమెంట్స్ హ్యావ్ గాట్ ఫర్ ద టీజర్. మన సుకుమార్ గారు కూడా పంపిస్తే అండ్ ఒక స్క్రీన్ షాట్ని ఐ మీన్ టీజర్లో ఒక ఫ్రేమ్ని స్క్రీన్ షాట్ తీసి పంపించి ఈ ఎక్స్ప్రెషన్ ఎంత సెటిల్గా ఉందో అంత ఎక్స్ప్రెసివ్గా ఉందని చెప్పి నాకు పంపించారనమాట. మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. మంచి కాంప్లిమెంట్స్ ఇండస్ట్రీ నుంచి కూడా. అండ్ దేర్ కపుల్ ఆఫ్ ఎడిట్ చూసిన వాళ్ళు, ఎడిట్ చేసిన వాళ్ళు, అంటే ఎడిట్కి అభిలాష్తో పాటు సపోర్ట్ ఉన్నారు. కొందరు ప్రసాద్ నెమ్మకాయలు ఆయన జీలో కూడా ఉంటారు. ఇట్స్ లైక్ మెంటర్ నాకు అను అభిలాష్ ఇద్దరికి. ఓకే, ఆయన అంటే ఒక ఫ్రేమ్ లేదు సుదీత్ పెట్టు అని చెప్పి చెప్తున్నారు. దట్స్ ఎ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ మీ. ఓకే, యా వెరీ గుడ్ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. రేపు రిలీజ్ అయిన తర్వాత అదే కంటిన్యూ అయితే బాగుంటుంది. ఎస్, ఒక ఆర్టిస్ట్గా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలకి ఎక్కువ స్కోప్ ఎత్తుక్కుంటారు ఆర్టిస్టులు. యాక్షన్ మూవీస్ అంటే డాన్స్లు, ఫైట్లు, సాంగ్స్ అన్నీ నడిచిపోతుంటాయి. బట్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి మీరు ఏది టఫ్ ఫీల్ అవుతుంటారు? మీ జోనర్ టఫ్ ఫీల్ అవుతుంటారు? ఒక కామెడీ జోనరా, లేకపోతే ఒక సెంటిమెంటా, ఫైట్లు అంటే మీరు ఆఫ్కోర్స్ దాని గురించి అడగక్కర్లేదు. ఇంకా డాన్స్లు అంటే ప్రూవ్డ్. అంటే నాకు పర్టికులర్గా పలానా అంటూ ఏం లేదండి. ఎవ్రీ క్యారెక్టర్ భయం వేస్తుంది. ఫ్రాంక్గా చెప్పాలంటే ఇలా ఒక కథ చెప్పిన వెంటనే ఫస్ట్ డే నేను ఈ సినిమాలో బాగా ఓపెన్ అయ్యాను అనే సినిమా చెప్పాలంటే ఏం చెప్తారు? 100% ఓపెన్ అయ్యాను యాజ్ ఏ నటుడిగా. నా ఫస్ట్ సినిమా నుంచి ఓపెన్ అయ్యాను అనుకుంటున్నాను నేను. అంటే ఫర్ మీ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ రైట్. నటుడుగా నా ఫస్ట్ సినిమా నుంచి ఐ ఫెల్ట్ ఐ వాజ్ ఓపెన్. ఓకే, ఫుల్గా ట్రైన్ అయ్యి వచ్చాను. కాకపోతే నాకు అండర్స్టాండింగ్ ద డైరెక్టర్ ఇస్ ఇంపార్టెంట్. ఒక డైరెక్టర్ని పర్స్పెక్టివ్లో పెట్టుకొని చేయాలి. ఇప్పుడు ఇదే సినిమా ఒకవేళ కృష్ణం కలిపింది ఇద్దరిని డైరెక్టర్ చేశాడు అనుకోండి, అది ఒక రకంగా ఉంటుంది. అంటే అది కొద్ది మెలో డ్రామాగా ఆయనకి తగ్గట్టుగా ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా చేయాలి. డైరెక్టర్ని బట్టి ఉంటుంది. ఇదే ఇప్పుడు బోయపాట్ సీన్ లాంటి ఎమోషనల్ సీన్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఎమోషనల్ పడుతున్నప్పుడు జస్ట్ కూర్చొని బాధపడటం కాదు, అది వెక్కి ఆడడం, కాళ్ళు పట్టుకొని ఏం చేయొద్దంటాం, ఆ టైప్లో ఉంటుంది. బేస్డ్ ఆన్ ద డైరెక్టర్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఓకే, సో అన్ని రకాలు కరెక్టే. మళ్ళీ ఇప్పుడు మనం క్యారెక్టర్ని మనం ఒక 100 రకాలుగా పర్ఫామ్ చేసాము అనుకుంటే ఆ 100 రకాలు కరెక్ట్ అవుతాయి. వీ జస్ట్ హ్యావ్ టు చూస్ ఏది డైరెక్టర్కి సెట్ అవుద్ది ఇది. అవును. సో 90% ఆఫ్ ద టైం కొద్దిగా మన సైడ్ నుంచి ఆ క్యారెక్టర్కి ఇచ్చిన ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్ ఏం చూస్తున్నాడో అర్థం చేసుకోగలిగితేనే కనెక్ట్ అవుతారు. ఓకే, ఓవరాల్గా. ఓకే, సూపర్. ప్రియదర్శి గారి రెస్పాన్స్ ఏంటి? ప్రియాకు నా చూసింది అయితే షీ ఫీల్స్ వెరీ పాజిటివ్. చాలా బాగా నచ్చింది. ఓకే, ఏమో పొద్దున కూడా వచ్చేటప్పుడు పెద్ద హిట్ అవుద్దన్న ఫీలింగ్ వస్తుంది నాకు అని చెప్పి చెప్పింది. ఓకే, షీ లైక్స్ ఇట్. అంటే ఇప్పుడు నేను ఎంత చెప్పినా సరే నా మీద చెప్పుకున్నట్టుగా ఉంటుంది. ఓకే, బట్ షీ లైక్స్ ఇట్. చిన్న నువాన్సెస్ కూడా పెడుతున్నప్పుడు దాన్ని షీ పర్టికులర్గా పట్టుకొని చెప్తూ ఉంటుంది. ఎస్ సార్. ఓకే అండి, ఇవి మనకి ప్రస్తుతానికి మీరు అన్నది ఇందాక ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ అంతా కూర్చొని వచ్చే సినిమాలు తక్కువగా ఉన్నాయన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు దేవరా ఆడుతుంది. దేవరా పక్కన సుందరం సినిమా వచ్చింది కార్తీక్ అది. అది కూడా మంచి అప్రిషియేషన్ వచ్చింది. అంటే థియేటర్ రావడానికి యాక్సెప్ట్ చేస్తున్నారు, కంటెంట్ ఉంటే వస్తామని చెప్పి యాక్సెప్ట్ చేస్తున్నారు. సో మనకి 11th అనేది కూడా పూల్ చేస్తారని ఆశిద్దాం మీరు. కమింగ్ టైమింగ్ కూడా దసరా టైమింగ్ వస్తున్నాం. ఎస్, ఇంకా వేరే సినిమాలు కూడా ఏం లేవు కదా. ఉన్నా సరే వీళ్ళు స్టాండ్ అవుట్ అన్న నమ్మకం అయితే ఉంది. ఓకే,